నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ 2026 కొత్త సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి నెల జనవరి నెల. ఈ జనవరి నెలలోనే మనకి ఎంతో శక్తివంతమైన అంగారక సంకష్టహర చతుర్థి రాబోతుందండి. అయితే ఈ అంగారక సంకష్టహర చతుర్థి ఏ తేదీన రాబోతుంది, ఈ స్వామివారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, స్వామివారి పీఠం పేరేమిటి, స్వామివారి నామం ఏమిటి, చవితి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు చేయవచ్చా లేదా, అలాగే ఇప్పుడు మనకి మూఢములు నడుస్తున్నాయి కాబట్టి ఈ మూఢముల్లో కొత్తగా మనం ఈ సంకష్టహర చతుర్థి చేసుకోవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్గా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సంకష్టహర చతుర్థి చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. సంకష్టహర చతుర్థి చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే ఎలాంటి కష్టాలైనా బాధలైనా ఎలాంటి విఘ్నాలైనా లేకుండా ఆ విఘ్నేశ్వరుడే చూసుకుంటాడని అంటారండి. అందుకని ముఖ్యంగా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన వ్రతంగా కూడా చెబుతారు. మనకి వచ్చే సమస్య కానీ బాధ కానీ కోరిక కానీ ఆరోగ్యపరంగా కానీ సంతానం కోసమైనా పిల్లల కోసమైనా దేనికోసమైనా సరే ఆ స్వామివారికి చెప్పుకొని ముడుపు కట్టినట్లయితే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. అంతటి మహిమానిత్వమైన వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. అయితే ఈ వ్రతం సంవత్సరం పాటు కానీ లేదంటే 11 నెలలు కానీ 9 నెలలు కానీ 5 నెలలు కానీ లేదా 3 నెలలు కానీ లేదా కనీసం ఒక్క నెల చేసినా చాలండి మన కష్టాలన్నీ తీరడానికి, ఆ స్వామివారి పైన నమ్మకం కుదరడానికి. సంకష్టహర చతుర్థి రోజున ఆ సంకష్టహర గణేశుడికి పూజ ఎలా చేయాలి, ఉదయం పూజ ఎలా చేయాలి, సాయంత్రం పూజ ఎలా చేయాలి, ముడుపు ఎలా కట్టాలి, ముడుపులో ఉన్న వస్తువులను ఏం చేయాలి, స్వామివారికి సంకల్పం ఎలా చెప్పుకోవాలి, చంద్రునికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనే విశేషాలన్నీ కూడా పూర్తి డీటెయిల్స్తో వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు డౌట్స్ అనేవే రావు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో కూడా అడగచ్చు, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మర్చిపోకుండా ఎండ్ స్క్రీన్లో వచ్చే వీడియోని అయితే చూడండి. మనకి ప్రతి నెలలో కూడా సంకష్టహర చతుర్థి వస్తుందండి. అయితే పౌర్ణమి అయిన తర్వాత వచ్చే చవితి తిథి రోజునే మనం సంకష్టహర చతుర్థి అయితే జరుపుకుంటాము. అయితే ఇది మంగళవారం పూట వస్తే ఇంకా విశేషం అండి. ముఖ్యంగా చవితి తిథి మంగళవారం కనుక వచ్చినట్లయితే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అని అంటారండి. ఇది ఇంకా శక్తివంతమైన రోజు. ఈ రోజుల్లో మీరు పూజ చేసుకున్న వ్రతాన్ని స్టార్ట్ చేసిన మీరు సంకల్పించుకున్న కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. ఇలాంటి అంగారక సంకష్టహర చతుర్థులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయండి. అయితే మనకి 2026 సంవత్సరంలో జనవరి నెలలో అంగారక సంకష్టహర చతుర్థి రాబోతుంది. అయితే ఇది ఏ తేదీన వస్తుంది, చవితి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2026 జనవరి నెలలో మన చవితి గడియలు అనేవి జనవరి 6వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 11:34 ప్రారంభమై జనవరి 7వ తేదీన ఉదయం 10:43 వరకు ఉంటున్నాయి. సాయంత్రం వేళలో ఉన్నటువంటి చవితి తిథి ప్రకారమే మనం సంకష్టహర చతుర్థి జరుపుకోవాలి కాబట్టి దాని పరంగా చూసుకున్నట్లయితే మనకి జనవరి నెలలో 6వ తేదీన మంగళవారం అయితే మనకి సంకష్టహర చతుర్థి అయితే రాబోతుందండి. అయితే ఇది మంగళవారం పూట వచ్చింది కాబట్టి ఇది అంగారక సంకష్టహర చతుర్థి అవుతుంది. మనకి మొదటి నెలే అంగారక సంకష్టహర చతుర్థి రావడం చాలా విశేషం. అయితే ఈ చవితి తిథి ఏ రోజైతే సాయంత్రం వేళల్లో ఉంటుందో ఆ రోజే మనం సంకష్టహర చతుర్థి లేదా అంగారక సంకష్టహర చతుర్థి అయితే జరుపుకుంటామండి. ఆ విధంగా మనకి జనవరి నెలలో 6వ తేదీన అంగారక సంకష్టహర చతుర్థి రాబోతుంది. అయితే ఈరోజు స్వామివారికి ఏ సమయంలో పూజ చేసుకోవాలని అంటే జనవరి 6వ తేదీన మంగళవారం ఉదయం 7:10 నుండి 8:48 లోపు స్వామివారికి పూజ చేసుకోవాలండి. అలాగే సాయంత్రం కూడా మళ్ళీ స్వామివారికి పూజ చేసుకోవాలి కాబట్టి సాయంత్రం 5:35 నుండి 8:45 లోపు ఆ స్వామివారికి అలాగే చంద్రుడికి ఆర్ఘ్యాన్ని అయితే సమర్పించాలి. మనకి ఇప్పుడు పుష్యమాసం అయితే నడుస్తుంది కాబట్టి ఈ పుష్యమాసంలో స్వామివారిని లంబోదర మహాగణపతిగా పూజిస్తామండి. ఇంకా స్వామివారి పీఠం సౌరు పీఠం ఈ నామాలతో స్వామివారిని పూజించాల్సి ఉంటుంది. పూజా విధానం వీడియో అయితే ఉంది, చెప్పాను కదా, ఒకసారి చూసేయండి. అయితే కొత్తగా స్టార్ట్ చేసుకోవాలనుకునేవారు ఈ జనవరి నెలలో వచ్చే అంగారక సంకష్టహర చతుర్థి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చా అంటే మనకి ఫిబ్రవరి 17 వరకు మూఢములు అయితే ఉన్నాయండి. అందుకని మూడాల్లో స్టార్ట్ చేయడం అంత మంచిది కాదు. మూఢం అయిపోయిన తర్వాత నుంచి మీరు ఈ వ్రతాన్ని చేయాలనుకునేవారు ప్రారంభించవచ్చు. అది అంగారక సంకష్టహర చతుర్థి అవనవసరం లేదు. మామూలు సంకష్టహర చతుర్థి రోజైనా సరే మీరు ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయవచ్చు. ఆల్రెడీ చేసుకుంటున్న వారు ఈ మూఢముల్లో మాననవసరం లేదండి, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు.
ఒకవేళ మీకు ఏదైనా కారణాల వలన 6వ తేదీన మీకు స్వామివారికి పూజ చేయడం కుదరకపోయినట్లయితే 7వ తేదీన ఉదయం 10:43 వరకు మనకి చవితి గడియలు ఉంటున్నాయి కాబట్టి ఈ లోపైనా సరే మీరు ఈ పూజని కంప్లీట్ చేసుకోవచ్చు. మిగిలిన నెలల్లో కూడా సంకష్టహర చతుర్థి లేదా అంగారక సంకష్టహర చతుర్థి ఏ తేదీల్లో వచ్చాయో నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. ఒకసారి ఆ వీడియో చూడాలి అనుకుంటే చూడండి, లేదంటే నేను ప్రతి నెలలో కూడా మీకు నా వీడియోస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.